వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకో నాకు తెలియదు. ఇంతకు ముందు అయితే స్కూల్స్ ఉండేవి, ఆఫీసెస్ ఉండేవి, ఇలా అని అనుకోవచ్చు. అయితే ఎవ్రీ డే సండే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే సండే అంటే ఫ్రీ. టుడే సండే స్పెషల్ వ్లాగ్. ఏం స్పెషల్ రెసిపీస్ వండుకున్నాము? స్పెషల్ డే అంటే ఏమీ లేదండి, ఓన్లీ సండే స్పెషల్స్ వంటకాలు. ఏంటి ఈ సండేను ఫండే వేలో మేము షాపింగ్ చేసుకున్నామా? నా వ్లాగ్లో చూడవచ్చు. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ డే కాబట్టి నాన్ వెజ్ ఉండాల్సిందే. సో నాన్ వెజ్లో ఏమన్నా వెరైటీస్ ట్రై చేయాలన్నా, ఏమన్నా వెరైటీస్ చేసుకోవాలన్నా సండేని, ఏదైనా బిర్యానీ చేయాలన్నా, ఫిష్ కర్రీ, ఫ్రైస్ ఏవైనా చేయాలన్నా వి ప్రిపేర్ టు డూ సండే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే ట్రై చేస్తారు అనుకుంటా. లంచ్లోకి అయితే కొద్దిగా బగారా రైస్ చేసుకున్నాము. సింపుల్గా త్వరగా అయిపోతుంది కదా అని. వీకెండ్ మనకు కావాల్సిన అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, గరం మసాలా పౌడర్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. లంచ్ చేశాక మేమైతే షాపింగ్కి బయలుదేరాము. వీకెండ్ కదా, ఇంట్లోకి వారానికి కావాల్సిన సరుకులు తేవడానికి అని ఇంటికి దగ్గరలోనే ఉంటాయి షాప్స్, నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఈరోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. యూకేలో షాప్స్ చాలా త్వరగా క్లోజ్ అవుతాయి. ఈవినింగ్ 4 వరకే ఉంటాయి. త్వరగా అయితే బయలుదేరాం. మేమైతే ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరకవు, 2-3 షాప్స్ అయితే వెతుక్కోవాలి. ఐటమ్స్ ఎక్కడున్నాయో మనమే చూసుకోవాలి అన్నీ. కాబట్టి టైం అయితే పడుతుంది షాపింగ్ చేయడానికి అయితే. షాప్కి వెళ్ళే దారిలోనే పార్క్ ఉందండి, అక్కడికైతే వెళ్ళాము. మేము కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేయొచ్చని. ఈ వెదర్ అయితే చాలా అంటే సమ్మర్ టైము స్టార్ట్ అవుతుంది అనమాట కొద్దిగా. అలా అని కొద్దిసేపు అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామండి. డిన్నర్కి రాగి ముద్ద, కొద్దిగా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. చికెన్ ఫ్రై కర్రీ అంటే సెమీ గ్రేవీ లాగా అయితే ఉంటుంది, మనం కలుపుకొని వీలుగా చేస్తున్నాను. ఉదయం అయితే చేసిన కొద్దిగా మటన్ అయితే ఉంది. డిన్నర్ అయితే అయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.